సమర్పణ సమర్పణ పవిత్ర సమర్పణ. పరిశుద్ధమైన మా తండ్రి, మమ్మల్ని మిక్కులుగా ప్రేమించినటువంటి మా ప్రభువా, మాకు అనుగ్రహించిన మంచి సమయం కొరకు నీకు స్తోత్రాలు. మమ్మల్ని బలపరచుటకై మీరు ఈ విశ్రాంతి దినమని వాక్యం వినే భాగ్యం మాకు అనుగ్రహిస్తున్నారు. మీకు స్తోత్రాలు. అనేక చోట్ల చర్చలు మూయబడినప్పటికీ నీ వాక్యాన్ని ప్రకటించే కృపను మీరు మాకు దయచేస్తూ ఉన్నారు. వినే కృపను కూడా మీరు దయచేస్తున్నారు. వందనాలు, స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. ఓ తండ్రి, నీవు ఏం మాట్లాడబోతున్నావో నీ మాటలు వినే భాగ్యం మాకు అనుగ్రహించు. యేసు అతి పరిశుద్ధ నామమునందు వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడైన పౌలు తన జీవితంలో అనేక పాఠాలు నేర్చుకున్నాడు. పాఠం కూడా చాలా ఘనమైన పాఠం, గొప్ప పాఠం, లోతైనటువంటి పాఠం. యేసయ్య వలనే ఆయన శిలువ ముద్రలు ధరించుకున్నాడు. సో ఆయన ప్రతి దినము కూడా శ్రమపరచబడుతూ, కష్టపడుతూ, అలాగే ఆ సమయాల్లో ఎలా ఉండాలి అనేది యేసయ్య అతనికి పాఠాలు నేర్పించుకుంటూ వచ్చాడు. ఏదైనా ఒక ఘనకార్యం జరిగిందంటే, ఆశ్చర్యకార్యం జరిగిందంటే ఎంతో 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 మనం అదుపు తప్పి ప్రవర్తిస్తాము. దానిని గురించి మనం ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాం. కానీ పౌలు యొక్క జీవితం అంతా కూడా ఎలా ఉన్నది? ఆయన జీవితం ఎలా ఉంది? ఈ బలమైనటువంటి వాటిని ఎందుకు కాదు, కానీ అతడు సంతోషించేది బలహీనమైన వాటిలో సంతోషించడం నేర్చుకున్నాడు. దేవుడు కూడా తన ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి ఆయన పాటలు నేర్పిస్తున్నప్పుడు ఇతడు రెస్పాండ్ అవుతూ వస్తూ ఉన్నాడు, నేర్చుకుంటూ ఉన్నాడు, అర్థం చేసుకుంటున్నాడు. మనకు సంభవించేటటువంటి అనేక సంఘటనల వల్ల అనేక పాఠాలు మనం నేర్చుకుంటూ ఉండాలి. 12వ అధ్యాయం 2వ కొరింథీయుల్లో 7వ వచనం చూద్దాం. 2 కొరింథీ 12వ అధ్యాయం 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చించిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. సాతాను దూతను పెట్టాడంట దేవుడు. సాతాను యొక్క దూత, దేవుని దూత కాదు. ఈ సాతాను దూతను పెట్టినాడు ఎవరు? దేవుడు. సాతాను తీసుకొచ్చి అతనికి అప్పచెప్పాడు. అంతే. మనం ఏమనుకుంటాం? నీ దేవదూతల కంచె, నీ బంగారు దేవదూతల కంచె మా చుట్టూ ఉంచండి అంటాం. అంతేనా? మీదుగో రాత్రి పడుకుంటున్నాం, ఒక పాము రాకూడదు, ఒక తేలు రాకూడదు, ఒక పురుగు రాకూడదు. నీ బంగారు దూతలు మా చుట్టూ ఉండి మమ్మల్ని కాపాడుతూనే ఉండాలి. వాళ్ళ బంగారు దూతలకు పని ఏంటి? కర్ర తీసుకొని మనల్ని ఒక పురుగు రాకుండా, ఒక పాము రాకుండా మమ్మల్ని చక్కగా రెక్కలతో కాపుతాం. ఇది బంగారు దూతల యొక్క పని. కానీ సరే నీ సంగతి ఎలా ఉందా అని దేవుడు ఒక సాతాను దూతను తీసుకొచ్చి పెట్టాడంట. సాతాను యొక్క దూతను, ఎందుకంటే అతను మంచి కొరకేనంట. నలగ బఫెట్ అంటే మొట్టికాయ పడవడానికి పారిపోతారు. మొట్టికాయ పొడుస్తున్నామని కానీ పారిపోతారు. కానీ ఏం చేశాడంటే యేసయ్య తనకి ఒక దూతను పెట్టి 2 ముట్టికాయలు పొడిస్తే చాలులే అంటాం. ఓ 10 ముట్టికాయలు పొడిస్తే ఏడ్చేవాళ్ళు అమ్మాయి నువ్వు అని తీరబడదు. కానీ రోజంతా పొడుస్తూ ఉంటే అటువంటి సాతాను దూతం పెట్టాడంట. దేవుడు పర్మిషన్ లేకుండా ఇది జరుగుతుంది. ఎందుకంట అక్కడ ఏమంటున్నాడంటే నాకు కలిగిన ప్రత్యక్షతలు అంటున్నాడు. అక్కడ నాకు కలిగిన ప్రత్యక్షతలు ఎలా ఉన్నాయంట? బహు విశేషంగా ఉన్నందున. బహు విశేషంగా ఈయన ధ్యానించుకుంటున్నప్పుడు పరలోకానికి వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఈయన ధ్యానించుకుంటున్నప్పుడు భక్తుల యొక్క సమాజము, దూతల యొక్క సమూహములు, పరిశుద్ధుల యొక్క సమాజములు ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. పరలోకంలో అక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాగా వాళ్ళు కాన్ఫరెన్స్లు పెట్టుకుంటారు. ఇప్పుడు అమెరికా సంగతి గురించి ఆలోచిద్దాం అని ఒక సమాజం ఉంటుంది. సో ఇండియా సంగతి, ఇండియాలో ఉన్నటువంటి ప్రవక్తలు ఎవరు, వారిని ఎలా బలపరచాలి, అలాగే చైనాలో బాధపడుతున్నటువంటి వారు,
లేకుంటే అంతర్జాతీయ సమస్యలు, ఇవన్నీ వాళ్ళకి ఏంటంటే కాన్ఫరెన్సెస్ ఉంటాయి. ఇవన్నీ చూసి వచ్చాడు అతను. అందుకని రాశాడు, వాయుమండల దురాత్మ నరక శక్తులందరికీ కూడా రెండవ ఆకాశం, సెకండ్ హెవెన్, అలాగే వాట్ ఈస్ థర్డ్ హెవెన్ చూసి వచ్చాడు ఆయన. ఇటువంటి ప్రత్యక్షతలు అనేక మందికి లేవు. ఉంటే ఎప్పుడో ఎవరో ఒక దేవదూతను చూస్తుంటారు. మా అమ్మమ్మ గారు 3 సార్లు పరలోకం వెళ్ళి వచ్చిందంట. 3 సార్లు. ఆమె అక్కడ పాడేటటువంటి పాట ఆమెకు వాళ్ళు నేర్పించారట. కానీ అప్పుడు ఈ టేప్ రికార్డులు నాకు ఈ సౌకర్యాలు ఏమి లేవు, అసలు ఐడియా ఏమి లేదు, ఎంత ఇది లేదు మనకు. విజ్ఞానం కానీ అని వెంటనే నోట్ చేసుకోవాలి అని చెప్పేదంతా కూడా విజ్ఞానం ఇది చేయలేదు, లేదు మాకు. మళ్ళీ తిరిగి ఎలాగొచ్చింది అసలు వర్ణించలేకపోతుంది పరలోకం. సో అలా కొంతమంది ఎక్కడో 1000 మందిలో ఒకళ్ళు, 2000 మందిలో 2-3 అలాగ ప్రత్యక్షతలు ఉన్న. ఇన్ని ప్రత్యక్షతలు లేవు, ఈయనకు ఉన్నటువంటి ప్రత్యక్షతలు ఎవరికి లేవు. సో ఈ సమయంలో దేవుడు సాతాను దూత వలె ఒక ముళ్ళు పెట్టేసాడంట. అదే సాతాను దూతలా ఉన్నాం. సాతాను దూత అంటే ఏంటి? 24 అవర్స్ బాధించడం, 24 అవర్స్ బాధించడం. ఒక ముళ్ళు తగిలించేసాడట. అలాగా హీ హుక్ ఏ థార్న్, ఒక ముళ్ళును పెట్టేసేలా ఉండేసేసాడు. తీయమని ప్రార్థన చేస్తాడంటే తీయట్లేదంట. 12వ అధ్యాయంలో 1వ వచనంలో ఏమున్నది? అతిశయపడుట నాకు తగదు, కానీ అతిశయపడవలసి వచ్చినది. అతిశయం గురించి రాస్తున్నాడు. ప్రభువు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. అది దర్శనముల గురించి కూడా చెప్పగలడు. ఇంకేం చెప్పగలడు? ప్రత్యక్షతలు, రెవల్యూషన్స్, ప్రభు యొక్క ప్రత్యక్షతలు, అలాగా దర్శనములు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, అనేకమైన దర్శనాలు అతను కలిగిన. ఇప్పుడు వెంటనే అతిశయం వస్తుంది. సో అతిశయం వచ్చింది అంటే అది పడిపోవడానికి సిద్ధం. అతిశయం అనేది ఆయనకి ఇష్టం లేదు. 11వ అధ్యాయం చూద్దాం, 30వ వచనం. 11వ అధ్యాయం. అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గూర్చియే అతిశయపడుదును. బలహీనమైన సంగతులు ఎక్కడెక్కడ అంటే అతని యొక్క మాట, ఇట్ వాజ్ నాట్ ఎలోక్వెంట్. హిస్ స్పీచ్ వాజ్ నాట్ ఎలోక్వెంట్. అంటే అంత రమ్యంగా మాట్లాడలేడు. ఇతని యొక్క మాట కొరగాని మాట అని బైబిల్లో ఉంది. కొరగాని మాట అంటే బండగా ఉంటుంది అన్నమాట. వినసొంపుగా లేనటువంటి మాట పౌలుది. ఈయన ప్రసంగం ఎవడంటాడు రా బాబు అన్నట్టు ఉంటుంది. కానీ అదే సమయంలో పరిశుద్ధాత్మ వచ్చి పట్టుకుంటుంది మనుషులు. ఇది విశేషం. అందుకని అతన్ని దేవుడు బలహీనుడిగా చేశాడు. ఎందుకంటే అతిశయించకూడదు. ఇప్పుడు ఎవరికి మహిమ? ఇతనేమో సరిగా మాట్లాడలేడు, కానీ నోరెప్పుతేనేమో మనుషులు మారుతున్నారు. మహిమ ఎవరికి? అతనికి లేదు. అది అలా కాపాడుకుంటూ వచ్చాడు అతను దేవుడు. నీకు వీక్నెస్ ఉంది, చాలా వీక్నెస్ ఉంది. వీక్నెస్లో నువ్వు అతిశయపడాలి. వీక్నెస్లో సిగ్గు వస్తుంది నీకు. అందరూ ఇలా ఉంటే నేను ఇలాగా ఉన్నాను అనిపిస్తుంది. ఒకసారి నాకు జ్వరం వచ్చింది, అది వదలట్లేదు. పైగా మా ఆఫీస్ వాళ్ళు ఒక్కోళ్ళు వస్తున్నారు, పెద్ద వాళ్ళు కూడా వస్తున్నారు. నాకు ఇంకా ఇది అయిపోయింది. అయ్యో పాపం ముఖర్జీలాగా అయిపోయాడు, అయ్యో అంటే మనకు ఎలా ఉంటుంది? అటువంటి సీక్వెన్స్ ఎలా ఉంటుంది మనకి? చాలా చిన్న, ఇంకా ముడుచుకుపోతాం. అసలే ముడుచుకుపోతున్నారా బాబు అంటే ఆడు వచ్చి చూస్తుంటే ఇంకా ముడుచుకుపోతాం. అక్కడ మనం అతిశయించాలంట, ప్రైజ్ లార్డ్ అంటూ ఉండాలంట. నువ్వు ఫెయిల్ అయిపోయావు అనుకో, ఫెయిల్ అయిపోయినప్పుడు ప్రైజ్ లార్డ్ అనాలి. నీ బలహీనతలందు అతిశయించడం ఇది గొప్ప పాఠము. ఎవరు నేర్చుకోలేనటువంటి పాఠం ఇది. నీ అతిశయం. ఆవిడ సాధారణతో డుంకనేస్తాడు, మళ్ళీ ఒకడికి వెళ్ళిపోతుంది. ఎవరైనా మనం మెచ్చుకున్నాం, కంఠస్వాక్యములు చెప్పగానే అందరు కొట్టేశారు, చప్పట్లు కొట్టేశారు. ఎలా ఉంటుందంటే మనకు అలా ఉంటుంది.
సో ఇటువంటి కలగకుండా యేసయ్య ఎవరిని కాపాడుకుంటూ వస్తున్నాడు? ఇన్ని ప్రత్యక్షతలు ఉన్నాయంట, ఇన్ని దర్శనాలు ఉన్నాయంట. మళ్ళీ చూద్దాం 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున, విశేషమైన ప్రత్యక్షతలు, నేను అత్యధికంగా హెచ్చించిపోకుండు నిమిత్తము. అది ఈ దినాల్లో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చర్చ్, మెగా చర్చ్లు ఉంటాయి. మెగా చర్చ్ వాళ్ళు చేసే పనులు సోషల్ మీడియాలో కూడా వచ్చేస్తున్నాయి, యూట్యూబ్లో వచ్చేస్తున్నాయి. వాళ్ళ జెండాలు ఒకటం ఏంటి, వాళ్ళ ఊపే విధానం ఏంటి, వ్యవహారం ఏంటి, పొలిటికల్ లీడర్స్ ఎలా పొగుడుతున్నారు, అసలే వీరు ఎటు వెళ్తున్నారు, ఈ వాక్యానికి దగ్గరగా ఉంటున్నారా, దూరంగా ఉంటున్నారా? కానీ ఈ వాక్యాలు మనకు దేవుడు వినిపిస్తుందంటే నువ్వు ధన్యురాలు. ఒక బ్రహ్మాండమైన పాట పాడితే సరిపోద్ది. ఇంకా మనం ఆగం, భూమి మీద ఆగం. అందరూ అంతే, ఆడవడో అలాగో అని కాదు, నేను అంతే, ఎవరైనా సరే. ఇది సహజం. సహజత్వం మెచ్చడమే ఆత్మీయత. సహజత్వంకు లోబడిపోవటం అనేటువంటిది ఆత్మీయత కానే కాదు. 10వ అధ్యాయం చూద్దాం. 1 కొరింథీ 10వ అధ్యాయం. 12వ వచనం. తాను నిలుచున్నానని తలచుకొనివాడు, కొంచెం మనకు ఏదైనా సక్సెస్ అయితే నేను నిలుచుచున్నాను అని అనుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. తాను నిలుచుచున్నాను అని అనుకుంటున్నారు ఎవరైనా. పర్వాలేదురా బాబు, కొంచెం ఇంతకుముందు మీద నా భక్తి కొద్దిగా ఒక మెట్టు పైకి వస్తున్నట్టు ఉంది అని ఎప్పుడైతే నువ్వు అనుకున్నావో, దట్ ఈస్ ద ఫాల్. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు ఫాల్. నువ్వు పడిపోవడానికి అదే మొదటి. ఎవరైనా నిన్ను మెచ్చుకుంటున్నారంటే జాగ్రత్త. యేసయ్య కూడా చెప్పాడు, ప్రజలందరూ మిమ్మల్ని మెచ్చుకున్నప్పుడు మీకు చెప్పండి శ్రమ. నాతో పాటు ఒక ఆయన వచ్చేవాడు స్టూడెంట్స్ మినిస్ట్రీకి. ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని వెళ్తే అక్కడ నాకు అర్థమైపోద్ది, అక్కడ దేవుని ఆత్మ బలంగా పనిచేస్తున్నప్పుడు. స్టూడెంట్స్ ఎక్కడో పల్లెటూరులో వాళ్ళు ప్రార్థన చేసుకునేటప్పుడు కింద పడి దొరలటం, లేకుంటే తలక కింద వేసుకొని కొట్టుకోవటం, వాళ్ళు బహుగా ఏడవటం అనేది చేస్తారు. కానీ స్టూడెంట్స్ అసలు మాట వినరు. వాళ్ళు అక్కడ వాక్యం చెప్తున్నప్పుడు ఏం జరిగిందో చూసి నా పక్కన ఉన్నటువంటి వాడు తిరిగి వచ్చేసేటప్పుడు, ముఖర్జీ ఓ అంటూ యూ అని చెప్పేవాడు. అంటే ఏంటి? నీకు శ్రమ. ఎందుకు శ్రమ? జాగ్రత్త, ఏమనుకుంటున్నావు? నీకు గర్వం రాబోతుంది. నేనే అసలు రక్షణ నడిపించుకున్నాను, కానీ అతడే నాకు ఎప్పుడు స్టూడెంట్స్ మినిస్ట్రీకి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు రిటర్న్లో అలా చెప్పేవాడు. ఓ అంటే యూ వెన్ పీపుల్ ప్రైజ్ యూ, అంటే మనుషులు నిన్ను అన్నా 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 అని దగ్గరకు వస్తున్నప్పుడు నీకు శ్రమ తప్పదని చెప్పేవాడు. సో ఇటువంటి వాళ్ళు ఉంటే మనకు ఇష్టం ఉండదు. మాటిమాటికి ఎవరన్నా నీకు గర్వం రాబోతుందమ్మా అని చెప్తే ఇదొక దొరికింది, నాకు ఒక ముళ్ళులాగా దొరికింది ఈమె. మాటిమాటికి వస్తాం, నీకు గర్వం వస్తుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు ఎలా ఉండు. నోరు మూసుకొని ఉండదా ఈ పిల్ల? అస్తమానం వచ్చి గుచ్చుతానే ఉండాలి. ఈ గర్వం నీకు మంచిది కాదు. నేనేం చేశానని, నేను ఎలా కనపడుతున్నానికి, ఎలాగ మోసపోతున్నావు చూడు. ఇటువంటి వారు ఆలోచనకర్తలు అనేకులు ఉండుట నీకు ధన్యత. మాటికి నీకు గద్దింపులు, మాటికి నీ హెచ్చరికలు, జాగ్రత్త అని చెప్పే వాళ్ళు ఉంటే నీకు చాలా చాలా శ్రేయస్సు. నీవు క్షేమంగా ఉన్నావు అన్నమాట. పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టుకోను. స్నేహితుడైతే, నిజ స్నేహితుడైతే ఏం చేస్తాడు? అతడు మేలు కోరి గాయములు చేయను. 16వ అధ్యాయం సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును. ప్రైడ్ గోస్ బిఫోర్ డిస్ట్రక్షన్. పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు వచ్చును. అహంకారమైన మనసు నీకు వస్తుందంటే గర్వం ఉందన్నమాట. ఎవరు నిన్ను
ముట్టుకోవడానికి వీల్లేదు, అసలు చెప్పడానికి వీల్లేదు. చెప్పావులే నువ్వు చూసుకో, నా దగ్గరికి ఎందుకు వచ్చినా ఈ చెప్తున్నావు అని. అదే గర్వం అది. ఎలా చెప్పడం ఇష్టం ఉండదు మనుషులకి. నువ్వేం చెప్పాలంటే ప్రైజ్ ది లార్డ్. నేను ఎప్పుడేం చెప్పేవాడిని అంటే, అతని పేరు రవివర్మ. నేను ఇంటికి వచ్చి ఏం చెప్పాను అంటే, లార్డ్ ఐ ప్రేజ్ యూ ఫర్ రవివర్మ. రవివర్మ కొరకు నీకు వందనాలు. మళ్ళీ ఇది అనేక మంది చెప్పుకునేవాడిని. నన్ను హెచ్చరించడానికి దేవుడు నాకు ఒక హెచ్చరిక చేసేటటువంటి స్నేహితుడిని ఇచ్చాడు. ఎందుకలా చెప్తున్నాడు అంటే మేలుకోరు చెప్తున్నాడు. దిస్ ఈజ్ నాట్ రైట్, దిస్ ఈజ్ నాట్ రైట్, దిస్ ఈజ్ నాట్ రైట్. అంటే నేను చేసేసాను కాదు, చేస్తానేమో. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. ఎంత చదివింది అదే. ఏం తాను నిల్చుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండా జాగ్రత్త పడవలను. నేను కొట్టేవాడు నీకు అవసరం, ఎప్పుడు నేను తిట్టేవాడు నీకు అవసరం. కొంతమంది అత్తలు ఉంటారు, అత్తలు ఎప్పుడు సణుగుతానే ఉంటారు. ఇదో పెద్ద దెయ్యం దొరికింది నాకు అంట. ఎవరు దొరికారు? ప్రొద్దున లేవగానే మొదలు పెడతా తెయ్యమని. అర్ధరాత్రి కూడా నాకు అది తీసిరా, వేడి నీళ్ళు తీసిరా. వేడి నీళ్ళు తీసుకొచ్చిన తర్వాత పాలు ఉన్నాయా? అరే 12:30 అవుతుందమ్మా తల్లిని, ఇంకా నేను నిద్రపోవాని పెద్ద ఆ గొంట వెళ్ళి తిట్టుకుంటాం. ఇటువంటిది దొరికింది నాకు. ఇదో పెద్ద ముళ్ళు అయిపోయింది నాకు. బఫెట్ అంటే నిన్ను మొట్టికాయ పడవడానికి సాతాను యొక్క దూత వల్లే దేవుడు పెడతాడంట. ఎవరైతే నేను మాటికి తిడుతున్నారో, ఎవరైతే మాటికి హెచ్చరిస్తున్నారో, లోపల అనుకుంటాం ఇదో సైతాన్ దగ్గర నాకు దొరికింది అనుకుంటాం. కానీ అదే నిన్నేం చేస్తుందంటే, నీ గర్విష్ఠాలు అవ్వకుండా నిన్ను కాపాడేది అదే. ఉజ్జియా అనే రాజు ఉన్నాడు, ఉజ్జియా రాజు. అది చాలా ఐశ్వర్యవంతుడు అయిపోయాడు. చాలా ఐశ్వర్యవంతుడు అయిపోయాడు. దేనివల్ల అంటే, ఒక దేవుని సేవకుడు ఉన్నాడు, మంచి దేవుని సేవకుడు. వాళ్ళ నాన్నగారు సంపాదించినంత ఉన్నది పేరు. అలాగే ఇంకా దేవుడు విస్తరింప చేసేసాడు ఐశ్వర్యాన్ని. ఇంకా యంత్రాలు కూడా అంబులు వేయటానికి, బాణాలు వేయటానికి బాగా సంధించిన అవసరం లేదు. యంత్రాలతో కొట్టేయచ్చు. తర్వాత పెద్ద రాళ్ళను యంత్రాలతో కొట్టేసి అవతల పడేయచ్చు, ఫిరంగల్లాగా. అటువంటి యంత్రాలు కూడా దేవుడు ఇచ్చాడు. ఆ యంత్రాలు తయారు చేసే జ్ఞానులు కూడా, సైంటిస్టులను కూడా ఇచ్చాడట. ఆయన పేరు ఉజ్జియా. రెండవ దినవృత్తాంతం గ్రంథంలో దొరుకుతాడు ఉజ్జియా. చూడండి ఎక్కడ దొరుకుతాడు? 26వ అధ్యాయం. ఎన్నో ఉన్నాయి అతడు చేసినవి. ముందు 4వ వచనం చూద్దాం. 4వ వచనం. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య ఎంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఏంటంటే తండ్రి ఎవరు? ముందు కారణం ఎవరు? నీ అంతటి నీవే యథార్థతలోనికి రాలేవు, ఎవరో నీ వెనకాల ఉంటారు. నేను చెప్పాను, మా అమ్మమ్మ గురించి చెప్పాను. ఆమె కంటే ముందు ఎవరి గురించి చెప్పుకోవచ్చు అంటే, మా నాయనమ్మ గురించి చెప్పవచ్చు. ఆమె నేను పుట్టినప్పుడే నా గురించి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఈయన సేవకుడిగా చేయము, ఈయన సేవకుడిగా చేయము. అసలు లేబర్లోనే రూమ్లోనే ఆమె ఉందంట. పుట్టగానే వెలుగు వచ్చిందండి ఆ రూమ్లో. అందుకే పట్టేసింది అంతే. ఈయన సేవకుడిగా చేయము, ఈయన సేవకుడు అంటే. ఇప్పుడు నేను బ్రతికున్నాను, కూర్చున్నాను, నేను మాట్లాడుతున్నానంటే నా జ్ఞానం ఏం లేదు, నా భక్తి లేదు, అసలు ఏమీ నాకు తెలియదు. యాక్చువల్గా చూస్తే ఐఎమ్ అండర్ యావరేజ్ స్టూడెంట్. కనీసం యావరేజ్లో కూడా నేను లేను. అంత డల్లెస్ట్ ఆఫ్ ద లాట్, అంత డల్ పర్సన్ నేను. లెక్కల అసలు రావు, ఏది తెలియదు నాకు. బ్యాక్ పాయింటింగ్ అంటే అసలు తెలియదు నాకు. పంజాబ్ అంటే కూడా చెప్పలేకపోయేవాడిని. కానీ దేవులన్నా ఆయన నెమ్మదిగా ఆయన నేర్పించి ఉన్నాయి. ఒక్కొక్కటి నేర్చుకున్నాను. కానీ అసలు మై స్టూడెంట్ లైఫ్ వాజ్ వెరీ 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 డల్. క్లాసులో ఉండేవాడు కాదు, చెట్లకు కూర్చునేవాడు చదివేమవుతుంది. అంత భయంకరమైనటువంటి వ్యక్తిని దేవుడు మార్చాడు. అంతే. నా సొంతంగా ఏమీ లేదు. పోనీ భక్త సరైన భక్తి కాదు, ఇది అవకతవకల భక్తి.
అయినప్పటికీ ఇప్పుడు నాకు కీర్తి రాకుండా నా బలహీనతలను ఆయన పాడుకుంటాడు. నా బలాన్ని కాదు, నా శక్తిని కాదు, నా జ్ఞానాన్ని కాదు, ఆయనే వాడుకుంటాడు. 11వ వచనం చూద్దాం. 4వ వచనం చదివాం, తర్వాత 11వ వచనం చదువు. యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యము కలిగి ఉండెను. అందులోని యోధులు రాజు అధిపతులలో హనన్య అనువాని చేతి క్రింద యుండిరి. ఖజానాదారుడగు మయాషేయాయు ప్రధానమంత్రియగు యెహీయేలును వారి లెక్క ఎంతైనది చూచి వారిని పటాలముగా మందిని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఎక్కడ కౌంట్ చేసి సెక్షన్స్గా చేసి ఇదంతా ఎక్కడ ఉండాలి, ఇదంతా ఎక్కడ ఉండాలి. రాజుకి ఇదొక ఆర్నమెంట్గా చేశాడు అంతే. ఇది ఎంతమందిని, శక్తి దేవునిది. ఇంకేమైనా చూడండి, వాళ్ళది 16వ వచనం చూద్దాం. 16వ వచనం చూద్దాం. అయితే అతడు స్థిరపడిన తరువాత, అది ఇతని యొక్క కీర్తి ఐగుప్తు మార్గం అంతా ఉందంట. పెద్ద పెద్ద రాజ్యాలకి కూడా హడలెత్తించేటటువంటి కీర్తి వచ్చేసింది. 16వ వచనం. అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాడు. జాగ్రత్త. ఇటువంటి రాజు, పరాక్రమం కలిగినటువంటి రాజు, కీర్తి ప్రఖ్యాతలు గాంచినటువంటి రాజు, ఎవరనూ అతను చూసి వ్రేలెత్తి చూపించకుండా ఆ రాజు దేనివల్ల చెడిపోయాడంట? గర్వించి. ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావంటే అది దేవుని యొక్క దయ వలన కూర్చున్నావు. అంతే తప్ప నీ యొక్క క్వాలిటీ కానీ, నీ యొక్క గొప్పతనం కానీ, నీ యొక్క భక్తి కానీ, దేవునితో నువ్వు స్నేహం చేసేస్తున్నావు కానీ ఇక్కడ కూర్చోలేదు. నీవు ఇక్కడ కూర్చోవడానికి తగినదానో కాదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన సన్నిధిలో కూర్చుని నీవు కూర్చొని వినడానికి ఆయన నీకు ఇచ్చినటువంటి ఈ ధన్యతకు కేవలం నీవు స్తుతించుచూ రావాలంతే. నీలో ఏం గొప్పతనం ఉంది? నీ చాలా పరిశుద్ధత ఉందా నీకు? కనీసం సినిమాలు కూడా కొంతమంది మానలేకపోతూ ఉన్నారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నా నీవు పరిశుద్ధుడైన దేవుని ఎదుట కూర్చున్నావంటే దేవుని యొక్క దయ. ఎంత గొప్ప రాజు ఎక్కడ చెడిపోయాడంట? అతడు స్థిరపడిన తర్వాత, ఆ స్థిరత్వం అనేది డేంజర్. నీ ప్రఖ్యాతి అనేది డేంజర్. ఎవరో నిన్ను పొగడటం అనేది డేంజర్. మనుషులు అందరూ నిన్ను పొగిడినప్పుడు శ్రమ సిద్ధంగా ఉంటుంది అంతే వెనకాల. సో ఎవరు పొగడతావు, నువ్వు బాగా చేస్తావు అనే మాట నీ చెవుల్లోనికి రానియక. అసలు వచ్చిన తీసుకెళ్ళి ఏసైకి అప్పగించు. ఆ బలహీనంగా ఉన్న సమయంలో దేవుడు నాతో మాట్లాడు. బలహీనత మంచిది, నీకు జ్వరం రావడం మంచిది. నీ యొక్క బలహీనత ఎవరికి చెప్పకూడనటువంటి బలమైన బలహీనత నీకు వచ్చిందంటే అది మంచిది. నిన్ను దీనురాలుగా చేస్తా. నీ గర్వం ఎంతో నీకు చూపిస్తా, నీ అతిశయం ఎంతో నీకు చూపిస్తా. దేవుడు జాలిగలవాడు కనుక నిన్ను మొత్తుతున్నాడు. గుర్తుంచుకో, మొత్తుతున్నాడు. నువ్వు పైకి నీ బుడుపు రాకుండా ఒక్కడేస్తున్నాడు అంతే దెబ్బ. గుర్తుంచుకో, ప్రభువా నీకు వందనాలు. నీ ఆత్మ జీవితం నువ్వు కొనసాగాలి అంటే ఎన్ని రకాల గర్వములు? కుల గర్వం, అందం యొక్క గర్వము, రంగు యొక్క గర్వము, డిగ్రీల గర్వము, డబ్బు యొక్క గర్వము, ఎన్ని రకాలుగా సాతానుడు నిన్నే ఒక సాతాను యొక్క అధిపతి వలె చేస్తున్నాడు. అతడు సాతాను అంటే ఎవడనుకున్నావు? చాలా అందగాడు. అది నాతో ముఖాముఖిగా మాట్లాడినాడు. వాడు అందాన్ని కొన్ని నిమిషాలు చూపించాడు నాకు. ఎవరైనా సరే ముగ్ధులైపోవాల్సిందే. అతడు తన నోటితోటి చెప్పాడు, నేను ఏదైనా వనంలో ఉంటేని అన్నాడు అంతే. దట్ ఈజ్ 1991. నేను ఏదైనా ఉంటేని. అది నాకు బైబిల్ ఉందంతా నాకు తెలియదు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం చదువు. దేవుని తోటయగు ఏదైనులో నీవుంటివి. ఇదే మాట నాతో మాట్లాడాడు. బైబిల్లో ఉన్న మాట మాట్లాడాడు.
తన అందాన్ని చూపించాడు. ఎవరెవరిని ఎలా మోసం చేశాడు, ఇశ్రాయేలీయులను ఎలా మోసం చేశాడు చెప్పాడు. మరి ఇతని యొక్క అందం గురించి అక్కడ రాశారు. చూడండి, ఇక్కడ అందం గురించి రాశారు. ఏమేమి వ్యవహారాలతో దేవుడు అతన్ని అలంకరించాడు. 12వ వచనం. పూర్ణ జ్ఞానమును. పూర్ణ జ్ఞానం మామూలు జ్ఞానం కదంట, పూర్ణ జ్ఞానం ఎవరికి లేదు. అంత జ్ఞానంతో పరిపాలిస్తున్నాడు ఈ లోకాన్ని. అందరికీ అందుకే అన్ని కరతాళాలు పొందుతున్నాడు అతను. పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమును మామూలు కాదట, సంపూర్ణ సౌందర్యం. ఇప్పుడు ఎలా ఉండదు చూడండి. అందుకే చెప్తున్నాను, ఎవరైనా ముగ్ధులు అయిపోతారు. సో అతను ఎందుకు కోల్పోయాడు? తన గర్వమును బట్టి. 14వ అధ్యాయంలో కూడా మనం చూడగలం. యెషయా 14వ అధ్యాయంలో కూడా చూడగలం. వాడు ఎంత గర్వం అంటే, ఇక ఆ పర్వతం ఆఖరి ఆ పర్వతంకి ఎక్కేస్తానంటున్నాడు. దేవుని పర్వతానికి ఎక్కేస్తానన్నాడు. సభా పర్వతమునకు నేను ఎక్కేస్తానన్నాడు. అది గర్వం. జాగ్రత్త, స్టెప్ బై స్టెప్ ఎక్కేస్తున్నాను, స్టెప్ బై స్టెప్. ఇంకా పర్వాలేదు, నాకు మార్కులు పడుతున్నాయి, పర్వాలేదు, ప్రశంసలు పడుతున్నాయి. నిద్ర రాకూడదు, ప్రశంసలు పడుతున్నాయి. ఇంకా నేను అందులో చలమణి అయిపోతున్నాను, నాకు ఒక రికార్డ్ అయిపోతుంది, అందరు గుర్తింపు వచ్చేస్తుంది. ద డెవిల్ ఇస్ బిహైండ్ యూ. నీ వెనక సైతానికి ఉన్నాడు. అది గుర్తించుకో. ఉజ్జియా గర్వించి ఏమయ్యాడు? చెడిపోయాడు. భక్తిలో ఏమైనా ముందుకు సాగుతున్నావా? జాగ్రత్త. భక్తి మానేయమని కాదు, జాగ్రత్త ఉండమని. తాను నిలుచుచున్నానని అనుకున్నవాడు ఏమన్నది అక్కడ? పడిపోకుండా ఏమన్నాడంటే, నాకు ఒక ముళ్ళు అంటే ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు ముళ్ళు అంటే? అతనికి ముళ్ళు, ఇప్పుడు ఎవరికన్నా ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, కొంచెం లోతుకన్నా గుచ్చుకుంది, ముళ్ళుతో ఉండగలమా మనం? ఉండగలం. ఎప్పుడు తీసేయాలి చెప్పండి? అది రాత్రి రేపు పొద్దున్న తీసుకొచ్చి అనుకోవచ్చు కదా. ముళ్ళు గుచ్చుకున్న వాళ్ళు ఎప్పుడు తీయాలి? రేపు తీయాలా, అప్పుడే తీసేయాలా? అప్పుడు తీసే వరకు కూడా అది ఎంత లోతు ముళ్ళైనా సరే తీసేస్తేనే హమ్మయ్య అనిపిస్తుంది. మరి అంత లోతుగా పిన్ని పెట్టాలి, ఇంకోటి ఏదో పెట్టాలి, అయినా పర్వాలేదు, అది తీస్తేనే నెమ్మది. కానీ హమేషా పౌలు యొక్క జీవితంలో ఆ ముళ్ళు ఎడతెగక ఎప్పుడూ అంటూ ఉంటుందంట. రాత్రింబాళ్ళు సాతాను దోతలు పెట్టేసాడు. ఎందుకంటే ఏంటి ఆన్సర్? ఏంటి దానికి? నేను అత్యధికముగా హెచ్చిపోకుండానట్లుగా. 8వ వచనం చూడండి, 8వ వచనం చూద్దాం. 12:8. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని. ఏమంటారంటే ఇది కంటి జబ్బు అంటారు. దీంట్లో మెన్షన్ చేయలేవు, ఎక్కడో ఒక చోట మెన్షన్ చేయబడి ఉంది. నా కంటి జబ్బు నిమిత్తం అని అంటాడు. అదే అనుకుంటున్నారు. సో అది వదిలిపోవట్లేదంట. ఎంతమందికి ప్రార్థన చేస్తే అంతమంది బాగుపడ్డారు. అతనికి ఎంతో ఘనత ఉంది. అతను ప్రసంగాలు చేయగలడు, స్వస్థతలు చేయగలడు. కానీ అతనికి స్వస్థత లేదు. నేను ఎవరన్నాడు అంతే. ఎన్నిసార్లు ప్రార్థన చేసుకున్నాడంటే 3 సార్లు వేడుకుంటుంది. ఏమంటున్నాడంటే ఆన్సర్ ఏంటి చెప్పండి? నో. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను. చూడండి, ఇది తీసేవయ్యనందువలన దేనిని అనుభవించాడు అతను? దేవుని శక్తి, దేవుని యొక్క తాకుదల పొందాడు. అది నీకు దేవుని తాకుదల ఇంకా రావడం లేదు. ప్రార్థన చేస్తున్నావు, బాగైపోతున్నావు, పక్కకెళ్ళిపోతున్నావు, అంతే. ఏదో కోరుకుంటున్నావు, దేవుడు నీకు ఇచ్చేస్తున్నాడు, దేవుని శక్తిని కోల్పోతున్నావు. 3 సార్లు ప్రార్థన చేయగానే ప్రార్థన చేయలేదు. అది నువ్వేం చేస్తున్నావు? అది తగ్గిపోయే వరకు ప్రార్థన చేస్తావు. దీంట్లో నా పాఠమేంటి నేర్చుకోవట్లేదు. ఈ నష్టంలో, ఈ కన్నీరులో, ఈ కష్టంలో నీ పాఠం ఏమిటి ప్రభువా? దేవుడు చెప్పాడు. అతడు ఏం పరిపూర్ణమవుతుందంట? దేవుని యొక్క శక్తి. బలహీనత యందు నా శక్తి, బలహీనత యందు దేవుని శక్తి. అది గుర్తుంచుకోండి. నీ బలహీనతలలో ఎప్పుడు కూడా తగ్గి ఉంటాము. నిజంగా ఒక్కొక్కసారి నీ జయం సంపాదించలేకపోతావు, బలహీనత. కానీ అంతరంగంలో దేవుని శక్తి నీకు తాగుతుంది. తొందరపడకు.
కంగారు పడకు. ఎంత ప్రార్థన చేసినా నాకు జయం రావట్లేదు అనుకోకు. జయం వస్తే నువ్వు ఆగలేవు. నువ్వు మనిషి జయం వస్తే నువ్వు ఆగలేవు. నేను ఆపలేరావుడు. ఏమనుకుంటున్నారు మీరు అని బయలుదేరుతావు. కొంచెం దానికి ఇంత గర్వం వచ్చేస్తుంటే నీకు జయం ఇస్తే ఇంకా ఆగుతావు. నువ్వు చెట్టు ఎక్కడో చెటారనే కూర్చుంటాను. అది నేర్చుకోండి. బలహీనతల యందు నా శక్తి ఏమవుతుంది? అక్కడ పరిపూర్ణమవుతుంది. సో కొంత శక్తి ఉంది నీకు, కానీ ఆయన శక్తి పరిపూర్ణం కావట్లేదు. ఇది నువ్వు నేర్చుకునేది. బలహీనతల యందు దేవుని యొక్క శక్తి పరిపూర్ణమయ్యేటటువంటి ఒక లెసన్. నువ్వు అనుకుంటున్నావు ఎంత ప్రార్థన చేసినా నాకేమీ జరగడం లేదు. జరిగిందా? నేను ఆపలేను. నిజంగా దేవుడు వచ్చి నేను తాకాడా? నేను ఆపలేను. అందరికి చెప్పడం అదొక ఎత్తు. అయితే నీ గర్వం ఇంకొక ఎత్తు. వాళ్ళందరికీ చెప్పడం మంచిది. ఓ నేను ప్రార్థన చేస్తే ఎలాగైపోయింది, నేను ప్రార్థన చేస్తే ఎలాగైపోతుంది. ఎంతముందు నాకు ఇది ఏంటి, నేను కొన్ని ప్రార్థన చేస్తాను, జయం వచ్చేయాలి కదా. నేను ప్రార్థన చేస్తానంటే ఏదో యేసునామములో అని ప్రార్థన చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఏమైందంటే నాకేం తగ్గలేదు సార్ అంటున్నాడు. అది నాకు మంచిది. ఎందుకంటే దీన మనసుకుని అయిన ఉండటానికి, ఆయన శక్తి ఏంటో ఆ సమయంలో ఎరగటానికి, తెలుసుకోవడానికి. నేను పైకి వచ్చి బోల్తా పడకుండా ఉండటానికి చాలామందికి అర్థం కాదు. ఆ వీక్నెస్నే చూసుకుంటూ ఉంటారు. ఆయన కృపను చూడండి. ఏమన్నా? నా కృప అక్కడ ఉందా? మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్. నా కృప నీకు చాలును. నా కృప నీకు, అది ఆయన యొక్క ఆన్సర్. యు ఫోకస్ ఆన్ ద ఆన్సర్ ఆఫ్ జీసస్. ఆయన ఏం మాట్లాడుతున్నాడు అది చూడు, కానీ సైతాన్ వైపు చూడకు. నువ్వు మార్బన్స్ పొందే అన్నావు, కానీ ఆయన కానీ ఒకసారి పడ్డా కదా నువ్వు. ఆయన పడినా ఎంత లోతుకు పడ్డావంటే అసలు మార్బన్స్ లేనప్పుడు కూడా అంత అసహ్యంగా నువ్వు ప్రవర్తించలేవు. అంత భయంకరంగా పాడాయి. అందుకే నీకు జయం రావట్లేదు, అందుకే నీకు ఇది జరగట్లేదు, అందుకే నీకు ప్రార్థనకు జవాబు లేదు అని వాడు ఏం చేస్తానంటే, వాడు తంత్రకొట్టు కనుక వాడు వేరే రీతిగా ఏం చేస్తాడు, గందరగోళం చేసేసి నీవు దేని మీద నీ యొక్క దృష్టి పెట్టకూడదో దాని మీద పెట్టిస్తున్నాడు. నీ దృష్టి దేని మీద ఉండాలంటే ఆయన యొక్క శక్తి నీలో ఉంది, లేదంటలే కాదు, కానీ పరిపూర్ణం కావట్లేదు. ఆయన చేస్తున్నాడు. దీనికి ఆయన నీకు అపజయం కలుగజేసి నిన్ను సిగ్గుపాలు చేసి, ఊరంతా నిన్ను సిగ్గు మాలినవాడుగా నిన్ను చేసి, నీవు దిక్కుమాలిన దానిగా నిన్ను చేసి సాతానుడు వేరేది చెప్తున్నాడు. ఆ టైంలోనే ఆయన యొక్క శక్తి నీలో పరిపూర్ణమైపోతూ ఉంది. ఇన్సల్ట్, ఏదో నీకు సిగ్గు వచ్చింది, ఏదో చేయాలనుకుంటున్నావు, ఓడిపోతావు. రెండోసారి ప్రయత్నం చేస్తున్నావు, చేయాలనుకుంటున్నావు, ఓడిపోతావు. మూడోసారి ఏదో అటెంప్ట్ చేయాలనుకుంటున్నావు, పడిపోతున్నావు, సిగ్గు అయిపోతావు. ఈ సిగ్గు నీకు అవసరం. ఎందుకు అవసరం అంటే ఆయన యొక్క శక్తి నీలో, చెప్పండి, ఆయన శక్తి నీలో, చెప్పండి, పరిపూర్ణము కావడం. రెండోది ఏంటంటే ఆయన కృప నీకు చాలు. నువ్వు ఎక్కడికి తప్పిపోకుండా నేను కాపాడేటటువంటి ఆయన కృప. ఇవి మనం నేర్చుకోవాలి. ఏదో వాళ్ళేదో అంటున్నారు, నీ భర్త నేనేదో అంటున్నాడు, అది కాదు నువ్వు చూడవలసి. వందనాలు ప్రభు, నా భర్త నన్ను తిడుతున్నాడు. కొంతమంది భార్యలను నాకు ఎక్కడ దొరికింది రా బాబు, పెద్ద ముళ్ళగా దొరికింది, ఎప్పుడు సోదే, ఎప్పుడు సాధిస్తుంది, ఇంటికి రాగానే చెంతపడి తీసుకొచ్చావు అని అడుగుతాడు. ఈ తప్ప ఇంకేమి ఆమెగా లేదా? నువ్వేం చెప్పాలంటే, ప్రభు ఈ ముళ్ళు కొరకు నీకు వందనాలు. ఏమనాలి? థ్యాంక్ యూ ఫర్ హెర్ స్మైల్. అంతే, అయిపోయింది. అంతే. కానీ ఆమెను ఒక శనిగ్రహం అని, ఆమె ఒక సాధారణ దూత అని దేవుడు పెట్టిన దాన్ని నువ్వేం చేస్తున్నావంటే అసలు అర్థం చేసుకోవట్లేదు. ఆయన యొక్క కృప నీకు సరిపోతుంది. ఆయన యొక్క శక్తి నీలో పరిపూర్ణమవుతుంది. మనకేం కావాలి? దేవుని దేవులన ఏం చేస్తున్నామంటే, ఎప్పటికప్పుడు నేను ఏం చెప్తూ ఉంటానంటే,
యెషయా 53 అధ్యాయం చదువుకోండి, కష్టాలు వచ్చినప్పుడు. యెషయా 53 అధ్యాయం రెండు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆయన చూసినప్పుడు యెషయా 53లో ఏముందంటే యేసు యొక్క సిలువ గురించి ఉంది. సిలువ అనేది ఒక చిహ్నం. రెండో చిహ్నం ఏంటంటే, రెండో చిహ్నం మీరే చెప్పాలి. సిలువ అనేది ఆయన యొక్క సిలువ వేయబడడానికి, ఆయన క్రూసిఫిక్షన్కి ఒక చిహ్నం, అది గుర్తు. ఇంకోటి ఏంటి చెప్పండి, ఇంకొక గుర్తు. అవి మన కన్నుల ఎదుట నుండి చెరగలేని దృశ్యములు. రెండోది ఏంటంటే క్రౌన్ ఆఫ్ థార్న్. ఈ రెండో దృశ్యం ఏంటి చెప్పండి, క్రౌన్ ఆఫ్ థార్న్ అంటే ఏంటి? ముళ్ళు కిరీటమా ముండ్ల కిరీటమా చెప్పు. సో పౌలుకి ముల్లే, సో ఏసైకి ప్లోరల్ అంటే ఎన్ని ముళ్ళు. ఇది రెండు రకాలుగా ఇన్సల్ట్ ఆయనకి, రెండు రకాలు. ఒకటి ఏంటంటే అసలు ఆయన దేనికి అర్హుడు? పెద్ద బంగారు కిరీటమో అపరంజి కిరీటమో ఏదో మహా కిరీటానికి అర్హుడైన. దాంట్లో మణులు మాణిక్యాలు వజ్రాలు పెట్టవచ్చు ఆ కిరీటంలో. ఇప్పుడు కిరీటం ధరించాడు, వాళ్ళు పెట్టారు. అది వెక్కిరింతల కిరీటం. అది ఒక ముళ్ళు కిరీటం, ఒక కిరీటం పెట్టి ఒక ముళ్ళు పెట్టాడు, దానికి ఒక ముళ్ళు పెట్టాడా? ఏమన్నాడు ఇక్కడ? ముండ్ల కిరీటం. పోనీ పౌలుకి ఒకటే పెట్టాడు, ఇక్కడ శరీరంలో ఒకటే పెట్టాడు. కానీ యేసయ్యకి తల చుట్టూను. ఇది ఎప్పుడు పెట్టారంటే అతన్ని అపహసించడానికి. అతని ముఖం మీద ఉమ్మేసి, బాగా ఉమ్మేసి, ముఖం మీద బాగా గుద్దేసి, ఒళ్ళంతా వెనకాల కొరళ దెబ్బలు, బాగా కొరళ దెబ్బలు, మాంసం లాగేస్తుంది. అటువంటి దెబ్బలు ఎన్నో కొట్టేసి, ఇంకా అతను సమస్యలు పడిపోయే సమయంలో అతనికి ఏం చేశారంటే, ఇప్పుడు నీకు ఇదే తగును. ముందేమో చేతిలోకి ఒక రెల్లుని పెట్టారు. రెల్లు పెట్టిన తర్వాత అంటే ఎంతవరకు సిగ్గుపరచాలో, టు ద కోర్ అంటే ఆఖరి ఎంతవరకు కూడా సిగ్గుపరచాలి, ఎంతవరకు కూడా అవమానపరచాలి. పరిచేసిన తర్వాత ఇంకా లేదు, ఇంకా వేరే అవమానం లేదు. అంత అవమానపరిచేసిన తర్వాత ఇప్పుడు నీకు తగింది ఇదే అని ముండ్ల కిరీటం అంటే దాన్ని అల్లుకొని వచ్చారు. ఎట్లాగల్లారో చాలా కష్టం. దాన్ని ముండ్లు ఉన్నాయంటే దానిని తీగను అల్లటం చాలా కష్టం. దాని ఒక రౌండ్గా చేసి అది మరి అంటారు. ఈ బాధ కంటే వాళ్ళు అపహసించుకున్నట్టు బాధ ఎక్కువ ఉంది. పై వస్త్రం లాగా పడేశారు, అంతే బొత్తిగా హీనంగా చేసి పడేశారు. సో మనం ఆయన దృశ్యాన్ని చూస్తున్నాం. వీళ్ళ పటాలు వేసిన, చిత్రాలు వేసిన, సిలువ ఒకటి ఉంటుంది. రెండో సింబల్ ఏంటి? ముండ్ల కిరీటం ఉంటుంది. ఇది జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు ఆయన ఎంత మహిమ ఆయనకు ఉందంటే, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడంటే, సముద్రం మీద ఉన్నటువంటి లాజర్ని సమాధిలోంచి 4 రోజులు కుళ్ళిపోయినటువంటి లాజర్ని బయటికి లాగటువంటి, కుష్ఠరోగులను బాగు చేయటువంటి, 5,000 మందికి ఆహారం పెట్టటువంటి, ఇవన్నీ ఇన్ని చేసినటువంటి ఆయనకు చివరి ఘట్టం ఏంటంటే, ఆయనకు మహిమ తెచ్చేటటువంటి దానిలాగా ఒక కిరీటం పెట్టారు, ముండ్ల కిరీటం పెట్టారు. ద ఫైనల్ థింగ్, ఆఖరిది అనమాట. ఇంకా లేవు, ఇంకా వేరేది లేవు. రకరకాలుగా చేసేసి, కొట్టి, తిట్టి, అసహించుకొని, కాండ్రగించి ఉమ్మేసి ఆయన ముఖం మీద అది ఫైనల్గా కిరీటం తీసుకొచ్చి, అదే ఆయన మహిమ. దానిని భరించాడు. ఎందుకంటే నీ కొరకు భరించాడు. అది తెలిసి కూడా మనం ఏం చేస్తున్నామంటే చాలా 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 గర్వంగా నటిస్తాం. ఆయనకు మనకు సంబంధం లేదు అసలు. ఆయన ఎంత శ్రేష్ఠుడో, ఎంత మంచివాడో, అంత చెడ్డవాళ్ళం మనం. అందుకని ప్రతి చిన్నదానికి కూడా మనం ఎంతో బాధపడిపోతూ ఉంటాం. 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. ఏంటంటే ఎవరైనా రాజులకు రాజు, తర్వాత ప్రభువులకు ప్రభువును, ప్రభువులకు
ప్రభు ఇదంతా ఎందుకంటే ఎంత బలమైనటువంటి గాయాలు, ఎంత చిత్రహింస. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ 2:10. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. ఏంటంటే శ్రమల ద్వారా ఆయన పరిశుద్ధులను ఏం చేస్తాడు? సంపూర్ణులుగా చేస్తాడు. శ్రమలు లేకుండా నీకు సంపూర్ణత లేదు, పరిశుద్ధతలో సంపూర్ణత లేదు. ఆయన శ్రమలను అందుకే జ్ఞాపకం చేసుకో. మధ్యరాత్రులు ఆయన శ్రమలను తప్పకుండా జ్ఞాపకం చేసుకో. కాబట్టి నీ తలంపుల్లో, నీ ఊహలలో, నీ సమస్తములో కూడా పరిపూర్ణతలోనికి నువ్వు వస్తావు. పరిపూర్ణతలోనికి నువ్వు వస్తావు. పౌలు దీనంతటిని అధ్యయనం చేసుకుంటున్నాడు. 4వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన మాటలు మనం చూద్దాం. 11వ వచనం, ఫిలిప్పి 4:11. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగు చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. ఏ స్థితిలో ఉన్నప్పుడు డబ్బులున్నా, డబ్బులు లేకపోయినా, రావలసిన డబ్బులు రాకపోయినా, జరగవలసింది జరగకపోయినా, ఏదైనా రిపేర్ చేస్తామంటే రిపేర్ కాకపోయినా, చదవండి అక్కడ ఏమన్నది? నేనే స్థితిలో ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. సంపూర్ణతలోనికి రావడం. అయ్యో ఇది జరగాలనుకుంటున్నాను, జరగట్లేదు. అయ్యో ఈ పాటికి అయిపోద్ది అనుకున్నాను, అవ్వలేదు. డబ్బులు ఇస్తానంటాడు. ఎన్నోసార్లు వెళ్ళినా సరే రేపు రమ్మంటూ ఉంటాడు. ఏమిటి ఇది? ఏదో రిపేర్ చేస్తానంటాడు. ఎప్పుడు వెళ్ళినా సరే రేపు రమ్మంటూ ఉంటాడు. ఏంటిది? నాకు ఏంటిది అంతా? దాన్ని ఎన్నిసార్లు ఇలా తిప్పిస్తావయ్యా? ఎన్నిసార్లు నేను ఇలాగ బాధపడుతూ ఉండాలి? ఎంత డబ్బు అయిపోతుంది నాకు. కానీ ఆ స్థితిలో పౌలు ఏమి నేర్చుకున్నాడంటే సంపూర్ణత, సంతృప్తి కలిగి ఉండటం, సంపూర్ణత కలిగి ఉండటం. ఇది పౌలు నేర్చుకున్న పాఠాలు. ఏమంటున్నాడంటే నా కృప నీకు, ప్రతి దాంట్లో కూడా నా కృప నీకు చాలు. శ్రమలు లేకుండా సంపూర్ణతలు నువ్వు రాలేవు. శ్రమలు అయిపోయినాయా డేంజర్ సిద్ధంగా ఉన్నది. ఉజ్జయరాజు యెషయా 1లో ఏముంటుందంటే ఉజ్జయరాజు అని ఉంటుంది. ఉజ్జయరాజు చనిపోయిన సంవత్సరంలో యెషయా పాఠం నేర్చుకున్నాడు. ఉజ్జయరాజు చచ్చిపోతే యెషయాకు పాఠం లేదు అసలు. చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి రాజు ఉజ్జయరాజు. అతను ఏలుబడిలో యెషయాకు ఏ పాఠం నేర్చుకోలేకపోతున్నాడు. దేవుని చూడడానికి బదులుగా ఉజ్జయరాజు మహిమను చూస్తూ ఉన్నాడు. నీ ఎదురుగున్న మహిమను తీసేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. దేంట్లో నువ్వు సంబరపడుతున్నావు? ఒక్క దెబ్బతో నేను తీసేస్తానంటున్నాడు. అంతే. నీకు ఇష్టమైన దానిని ఏమన్నాడు? ఒక్క దెబ్బతో నేను లాగేస్తానంటున్నాడు. ఫిలిప్పీలు 4. దీన స్థితిలో ఉండనెరుగుదును. దీన స్థితిలో నిన్ను దీన స్థితిలో పెట్టేవాడు ఆయనే. నేను బాగు చేయకుండా ఉన్నవాడు ఆయనే. ఎందుకంటే ఆయనకి తెలుసు నీవు దొరకవని తెలుసు, నీ గర్వంలో పైకి పడతామని తెలుసు. దీన స్థితిలో ఆయన స్తుతించి, ఇంకా సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. సంపన్న స్థితిలో కూడా అతిశయం పడలేదు ఆయన. ప్రతి విషయంలో వీక్నెస్లో ఆయన అతిశయపడ్డాడు. ఏదైనా ఫెయిల్ అయిపోయింది దాంట్లో అతిశయపడ్డం నేర్చుకో. మనం ఎలా ఉంటామంటే మనం ఇక్కడ డంబల్ గురించి చెప్పుకుంటాం. ఇతరులకు ఏ ఇమేజ్ ఇస్తామంటే ఆమె స్ట్రాంగ్ ఉమెన్, నేను చాలా బలవంతురాలు, నాకు ఎన్నో ప్రత్యక్షలు వచ్చేసినాయి, ఒక్క ప్రత్యక్ష కూడా నీకు లేదు, నాకు చాలా భక్తి వచ్చేసింది అనే ఇమేజ్ ఇస్తావంతే. నువ్వు ఒక ఇమేజ్ ఇస్తావు దట్ యు ఆర్ ఎ స్ట్రాంగ్ పర్సన్. నో, యు ఆర్ ఎ వీకెస్ట్ పర్సన్. నీ యొక్క బలహీనత అక్కడే కనపడుతుంది. మన బలహీనతలు ఎక్కడ కనపడుతున్నాయంటే వీఆర్ స్ట్రాంగ్ అనే ఇమేజ్ ఇస్తున్నాం. డెవిల్స్ వర్క్. మేము చాలా గొప్పదాన్ని ఎప్పుడు చేయక పని. నీవు బలహీనతలు ఏందో అతిశయపడు, నీ బలహీనతను చూపించుకో. బాగా కండలు పెంచేస్తారు కొంతమంది. జిమ్కి వెళ్ళి అంటా ఉంటారు.
ఈ కండ ఎంత వచ్చేస్తుంది. యూట్యూబ్లో పెడతారు, నా కండ ఎంత చూడండి. సో బక్కగా అయిపోయాడు అనుకో, యూట్యూబ్లో పెడతాడు. ఓహో ఫలానా వాడు ఎంత గొప్ప ప్రదర్శించుకుంటాడు. వీక్ పాయింట్ ప్రదర్శించుకుంటాడా? ఏమి చేత కానీ దద్దమరా బాబు అది ప్రదర్శించుకుంటాడా? నో, దట్ ఈజ్ ఎ మ్యాన్. నీవు కూడా అంతే. నీవు బలవంతురాలు కాకపోయినప్పటికీ బలవంతురాలన్నీ నీవు చూపించుకుంటున్నావు కనుక నువ్వు సాతానికి ప్రతినిధివి. నీవు ఆమె వీక్ పర్సన్ అని చెప్పలేకపోతున్నావు, నువ్వు నేను నటిస్తున్నావు అంతే. యువర్ అ గ్రేట్ యాక్టర్. నాకు తెలియదండి, నాకు తెలిసిండి అంటావు. ఏం ప్రొజెక్ట్ చేసుకుంటున్నావు? ప్రొజెక్ట్, వాట్ ఆర్ యూ ప్రొజెక్టింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్? యువర్ స్ట్రాంగ్ పర్సన్ అని ప్రొజెక్ట్ చేసుకో. యువర్ ఎండ్ ఈజ్ నియర్. నీ యొక్క ఆఖరి దశ దగ్గరికి వచ్చేసింది అంతే. 1 కొరింథీ 2వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞానాతిశయంతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుటకు నేను రాలేదు. కొరింథు అంటే ఎవరికి రాస్తున్నాడు? కొరింథీలకు రాస్తున్నాడు. కొరింథు అనే పట్టణం ఏంటంటే, దేర్ వర్ సో మెనీ స్కాలర్స్ ఇన్ కొరింథ్. ఇట్ వాస్ ఏ మేజర్ సిటీ, పెద్ద పట్టణం, నగరం. అక్కడ అందరు స్కాలర్స్ ఉన్నారు, ఫిలాసఫర్స్ ఉన్నారు, మహాజ్ఞానులు ఉన్నారు, విద్వాంసులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు. ఇంత మహానగరంలోకి వెళ్ళినప్పుడు చాలా చాలా జ్ఞానంతో మీ దగ్గర రాలేదు నేను. చూడండి ఎలా చెప్పుకుంటున్నాడు. నేను మహా చాకచక్యంతో నేను రాలేదు. ఇంకా చదువు. దేవుని మర్మమును మీకు నేను యేసుక్రీస్తును, అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకొందునని. ఎప్పుడు కూడా ఇదే పెట్టుకోండి. సిలువ వేయబడిన యేసుక్రీస్తును, దాంట్లో నేను అతిశయపడుతున్నాను. మీ మధ్యకు నేను చాతుర్యమును తీసుకుంటాను, మహాజ్ఞానాన్ని తీసుకుంటాను, ఇంకా అక్కడక్కడ ఫిలాసఫీ తీసుకుని రాలేదు. నాకు తెలిసినంత ఒకటి చెప్పండి. ఆయనకు తెలిసినంత ఏంటి? సిలువ వేయబడిన యేసుక్రీస్తు. హెబ్రీ 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు. ప్రతి బలహీనత ఆయనకి తెలుసు. నీ రహస్యములు ఎలా ఉంటావు ఆయనకి తెలుసు. నీ అంతరంగం ఎలా పనిచేస్తుందో ఆయనకి తెలుసు. నీ శరీరం యొక్క వయలన్నీ ఆయనకి తెలిసేమనుకుంటాం. ఏమి తెలియదు అనుకోకు. నీ నడక నీ ఆత్మతో నింపబడిన వాడు అయితే దావీదు వలె మాట్లాడతా. దావీదు ఏమంటున్నాడు? నేను నడవడం నీకు తెలుసు, నేను కూర్చోవడం నీకు తెలుసు, నేను పడుకోవడం నీకు తెలుసు. అది ఆత్మపూర్లో అవడం అంటే. ఎలా నడుస్తున్నావు? నా నడక, నా పడక. హౌ ఇస్ యువర్ నడక? ఎలా ఉంది నీ నడక? అవతల వాళ్ళ కంటికి ఎలా కనబడుతున్నావు? సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను, ఆయన కూడా శోధించబడ్డాడు. యేసుప్రభు కూడా ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఇది గుర్తించుకో. ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు. అది మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఏ సహాయం కావాలి మనకి? సమయోచితమైన సహాయం. ఏ సమయంలో ఎటువంటి జ్ఞానం నీకు అవసరం? ఈ ఆశలు మానేసి నేను టిక్కు టక్కు టక్కు టిక్కు నడవాలని ఆశలు తీసేవాడే. నీ బలహీనత ఆయనకు తెలుసు. సమయోచితమైన సహాయం నీకు అవసరం. నీ దాని కొరకు సన్నిధిలోనికి వెళ్ళాలి. ధైర్యంతో ప్రభువా, దావీదు ఎలా ప్రార్థన చేస్తున్నా నాకు ఆ ప్రార్థన నేర్పించు. నా నడక, నా పడక సరిచే, నా వయ్యారమంతా సరిచే, నా కళ్ళు సరిచే, నా తలంపులు సరిచే. ఆసాబు అనే భక్తిపరుడు ఉన్నాడు. ఆయన ఎన్నో పాటలు నేర్చుకున్నాడు. 73వ కీర్తనలో ఆయన నేర్చుకున్న పాఠాలు ఉన్నాయి. 82వ కీర్తనలో దరిద్రులను నిరుపేదలను విడిపించుడి. అది ఆత్మలో ప్రార్థన చేస్తున్నాడు. దరిద్రులను అంటే దిక్కు లేనివాడు, బలం లేనివాడు. ఒకరికొకరు మనం ప్రార్థన చేసుకోవాలి. ఇది మనం నేర్చుకోవాలి. ఎవరో బలహీనంగా ఉన్నారు, తృణీకరించు. ఎవరో నిజంగానే బలహీనంగా ఉన్నారు, వాళ్ళు వేరుగా ఉన్నారు, కనపడుతున్నారు, తృణీకరించు. ఈ ప్రార్థన చేయి.
బలహీనులను బలపరచు ప్రభు. శక్తి లేనటువంటి వారికి వారు తమ ఇష్టానుసారంగా ఉంటున్నారు. సరే, మీరు చూస్తున్నారు. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను, విడిపించు, డెలివర్ దెమ్. అప్పుడు నీ విడుదల అవుతావు. ప్రభు, ఆ అమ్మాయి పాపంలో పడిపోవడానికి సిద్ధంగా ఉంది, డెలివర్ హెర్, అవును విడుదల చేయి. అప్పుడు నువ్వు పరిపూర్ణంలో అవుతావు. చూసి ఊరినే ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఇటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు అనుకోవద్దు. డెలివర్ మీ అండ్ డెలివర్ దెమ్. వారిని కూడా, అవసరం కలిగినటువంటి వారిని, ఇంకేముంది అక్కడ, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించు. వారు భక్తిహీనుల చేతిలో నుంచి వారిని దయచేసి తప్పించు. ఆఖరిగా యెషయా గ్రంథం 40వ అధ్యాయం, ఆఖరిగా యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. నువ్వు కంగారు పడే అవసరం లేదు. ఏదో వంకర టెంకరకి వెళ్ళిపోతున్నావు, కంగారు పడే అవసరం లేదు. లేకుండా నీ బలం అంతా అయిపోతుందేమో, ఇంకా బలం పొందలేకపోతున్నావు. దేవుని వాక్యం దగ్గరికి రా. బలహీనులైనటువంటి వారికి బలమిచ్చేవాడు ఆయన. ఇంకా శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు. బాలురు అంటే కొత్తగా మారుమనసు పొందినాడు. ఒక్కోసారి చేయలేరు. ఏం సరిపోద్దండి, ఏమో పని అయిపోయిందండి అంటూ ఉంటారు. కంగారు పడదు. రైట్. అలయుదురు. యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఆయన కొరకు ఎదురు చూస్తే నూతన బలము పొందుదురు. రెన్యూ దేర్ స్ట్రెంగ్త్, నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఎగురుతారు. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోవుదు. ఆయన వైపు చూడు. నీ బలహీనత అంతా పోదు, నిన్ను బలపరుస్తాడు ఆయన. ప్రార్థన చేసుకో. పరిశుద్ధమైన మా తండ్రి, మాకు అనుగ్రహించిన సమయం కొరకు నీకు స్తోత్రాలు. మమ్మలను బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు. జ్ఞాపం చేసుకుంటున్నందుకు నీకు వందనాలు. మమ్మలను సంపూర్ణంగా చేయడానికి మీరు చేసిన ప్రతి ఏర్పాటు కొరకు కూడా నీకు వందనాలు. సిలువను చూచి సంపూర్ణంగా ప్రభావ మేము మా బలహీనతలను గుర్తించి జయం సంపాదించిన మీ వైపుకు చూచి మా యొక్క బలహీనతల్లో జయం పొందినట్లుగా గ్రహించి నడిపించు. మా కొరకు చేర్చబడిన మీ శరీరం కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఓ తండ్రి, నీ యొక్క ఆత్మ మాపై పనిచేయనట్లుగా గ్రహించు. మా గొప్ప జయము దయచేసి నడిపించి దీవెన దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమునందు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మల శక్తి మనల్ని తాకి అంతవరకు నమ్మకస్తులుగా మనల్ని కాపాడను గాక.